హాయ్ అండి, నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను పన్నీర్ తోటి మీకు మంచి స్నాక్ చూపిస్తానండి. క్రిస్పీ పన్నీర్ పాప్కార్న్ రెసిపీ అనమాట. మనం పన్నీర్ తోటి ఏ స్నాక్ చేసినా కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది కదా. అంటే ఎమ్మీగా అంటే దానికి మెజర్మెంట్స్ కరెక్ట్గా వేస్ట్ చేసామంటే స్నాక్ అయినా కర్రీస్ అయినా కూడా చాలా ఎమ్మీగా ఉంటాయి అనమాట. సో ఈరోజు నేను అందులో పిల్లలు పెద్దలు చాలా ఇష్టపడేది పన్నీర్ కదండి. అందులో ప్రోటీన్ కూడా పన్నీర్ అంటే. సో అందుకని ఈరోజు నేను మంచి పన్నీర్ రెసిపీ ఒకటి చూపిస్తాను. పదండి వెళ్ళి ఎట్లా చేద్దామనేది. పన్నీర్ ఇట్లా క్యూబ్స్ లా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత సాల్ట్, పసుపు, కార్న్ఫ్లోర్ అండ్ కార్న్ఫ్లెక్స్ కొంచెం కావాలి, కారం, గరం మసాలా. ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. మెయిన్ పన్నీర్ రెసిపీకి నేను ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లో పన్నీర్ వేసేస్తాను. పన్నీర్ వేసి ఇవంతా కూడా మెజర్మెంట్స్ తోటి నేను చెప్తాను. మొత్తం దాంట్లో యాడ్ చేయాలన్నమాట. ఎంతెంత మెజర్మెంట్స్ చేయాలనేది నేను చెప్తాను, మీరు ఫాలో అయిపోండి. బౌల్ తీసుకొని ఆ బౌల్లో పన్నీర్ వేసుకున్నాం. పన్నీర్ నేను ఈ విధంగా ఇట్లా కట్ చేశాను. 200 grams పన్నీర్ ఇట్లా కట్ చేశాను. మీరు ఇంకా కొంచెం చిన్నదైనా కట్ చేసుకోవచ్చు, మరీ స్మాల్ గా చేసుకోకూడదు, మొత్తం కలిసిపోతుంది అనమాట. ఫస్ట్ ఒక కప్పు పన్నీర్ తీసుకుని ఇది 200 grams వేసుకోవాలి. సాల్ట్ 1/2 teaspoon వేసాను. కారం కూడా 1/2 teaspoon వేసాను. గరం మసాలా 1/2 teaspoon, పసుపు చిటికెడు వేసేసి ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇట్లా ఇట్లా కలిపి స్పూన్ పెడితే మనకి మొత్తం మెత్తగా అయిపోతుంది. ఇట్లా అయితే నీట్ గా కలుస్తాయి అన్నమాట. ఇట్లా కలిపి పెట్టుకోవాలి. దీంట్లో మనం కార్న్ఫ్లోర్ ఒక 2 tablespoons తీసుకున్నాము. తీసుకొని దీంట్లో వాటర్ వేసుకొని లిక్విడ్ లా కలుపుకోవాలి. ఎక్కడ ఉండాలి లేకుండా నీట్ గా ఇట్లా కలిపేసుకోవాలి. ఎక్కువ వాటర్ అయితే పడవు, కొంచెం కొంచెం చూసుకొని వేసుకోండి. ఇట్లా కలిపి పెట్టేసుకోవాలి. మన స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలన్నమాట. ప్లస్ ఒక ప్లేట్ లో వేసేసుకొని మొత్తం ఇట్లా క్రష్ చేసుకోవాలి. చేతి మొత్తం చిన్నగా క్రష్ చేసేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని దీంట్లో కలిపి పెట్టుకున్నాం కదా పన్నీర్ లో, అది తీసి ఫస్ట్ మనం కార్న్ఫ్లోర్ లో డిప్ చేయాలి. డిప్ చేసి తర్వాత మనం క్రష్ చేసి పెట్టుకున్నాం కదా కార్న్ఫ్లెక్స్, దాంట్లో ఇట్లా బాగా నీట్ గా డిప్ చేయాలన్నమాట. డిప్ చేసేసి ఈ వేడి వేడి ఆయిల్ లో వేసేసుకోవాలి ఇట్లాగా. సో మిగతా అన్ని పన్నీర్ పీసెస్ అన్ని కూడా అదే విధంగా వేసుకోవాలి. ఇట్లా వేసిన తర్వాత ఒక 2 minutes తర్వాత ఒక్కొక్కటి టిప్ వేసుకోవాలన్నమాట. ఇట్లాగా నీట్ గా ఫ్రెష్ అవ్వకుండా ఒక్కొక్కటి నీట్ గా టిప్ వేసుకోవాలి. అన్ని ఒక్కసారి టిప్ వేసుకున్నారంటే అన్ని చితికిపోతాయి అన్నమాట. అందుకని నిదానంగా టిప్ వేసుకోవాలి. ఇట్లాగా మొత్తం గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు వేపుకోవాలన్నమాట. వేపేసుకొని ఒక్కొక్కటి ఇట్లా తీసేసుకోవాలి. తీసేసుకొని మనం సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సాస్ తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇట్లా మొత్తం కూడా తీసేసుకోవాలి. అన్ని ఆయిల్ రాకుండా ఇట్లా. సో మొత్తం ఇట్లా తీసేసుకొని ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్ లో తీసుకున్నాము. ఇట్లా సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకొని మన సాస్ తోటి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇదంతా నాకు ప్రాసెస్ అన్ని రెడీగా ఉంటే 10 to 15 minutes లోపల అయిపోతుంది చేయడం ఈ రెసిపీ అయితే. ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాము. ఇట్లా ఒకటి తీసుకొని ఫోర్క్ తోటి టమాటో సాస్ తోటి అద్దుకొని తిన్నామంటే చాలా బాగుంది. లోపల స్మూత్ గా బయట క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇదే ప్రాసెస్ తోటి ఒకవేళ మీరు ఎక్కువ తీసుకున్నారంటే పన్నీర్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేసుకోండి అంతే. ఇప్పుడు నేను చెప్పిన మెజర్మెంట్స్ తో చేసుకున్నారంటే మాత్రం చాలా ఎమ్మీగా ఉంటుంది. సో ఈ రోజు వీడైతే ఇదండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.